శ్రీధర్, నన్ను అరెస్ట్ చేయి, నాకు ఉరి శిక్ష వేయించు. నా బిడ్డ దానంతటది చచ్చిపోలేదు. ఇది ఆత్మహత్య కాదే కాదు. నేనే నా బిడ్డను చంపుకున్నాను. హింస పెట్టి మరీ చంపాను. 10 మందిలో అవమానించాను. పట్టడంలో పెట్టకుండా పొమ్మన్నాను. గడౌట్ అన్నాను. సిగ్గు పౌరుషం ఉంటే వెళ్ళి చావు అన్నా. శ్రీధరం, అల్లుడికి చెప్పు, నన్ను క్షమించొద్దని చెప్పు. మనవడికి చెప్పు, నన్ను చిత్రహింస పెట్టి మరీ తప్పమను. లక్ష్మి, నీ కడుపు శోకం పెట్టానే. అమ్మ చచ్చిపోలేదు. దేవుడా, అమ్మని కాపాడు, అమ్మని కాపాడు. చిట్టి, చిట్టి, అమ్మ లేదురా, అమ్మ లేదురా. నేను చూసింది చెప్పింది అంతా యథార్థమని గ్రహించి అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. వాళ్ళకి అడ్డుపడబోయిన నన్ను తల మీద గాయపరిచి తప్పించుకు పారిపోయారు వారంతా. జానకి బతికి ఉంది రఘు. చింతపట్నం ఏజెన్సీ అడవుల్లో ఎక్కడ ఉంది. బహుశా పుల్రాజు గారు కోట కావచ్చు. అయితే వెంటనే వెళ్తాం పద. తొందరపడక రఘు, అదంత సులువు కాదు. నేను చెప్పేది అర్థం చేసుకో. మొన్న 19వ తారీఖు రాత్రి కదా జానకి పుట్టిల్లు వదిలి వెళ్ళింది. అదే ఆత్మహత్య అనుకున్నారు. అదే రోజు తెల్లారగట్ల అడవిలో కారు ఆగిందట. అందులోంచి ఒక ఆవిడ దూకి పరిగెత్తిందట. 3 మగాళ్ళు ఆమెను తరివి పట్టుకోపోయారట. ఒక బైరాగి అడ్డుపడబోయాడట. వాడి బుర్ర బద్దలు కొట్టి వాళ్ళు ఆమెను తీసుకుని పారిపోయారు. ఎవరు చెప్పారు ఇదంతా? ఆ బైరాగే 20 మధ్యాహ్నం ఆసుపత్రిలో చనిపోతూ మరణ వాంగ్మూలంలో ఇది చెప్పాడు. నాకు అనుమానం వచ్చి నది పొడవునా గాలించాను. మనిషి నిజంగా మునిగిపోతే శవం దొరకాలి కదా ఎక్కడో అక్కడ. కనిపించలేదు. మీ మామగారింటికి వెళ్ళి ఆరా తీశాను. పెళ్లికి ఎవరెవరు వచ్చారు, ఎలాంటి వాళ్ళు, వగైరా వగైరా. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళంతా మర్నాటి వరకు ఉన్నారట. ఆ రాత్రి బయలుదేరింది ఒక్కడే, పులిరాజు. పులిరాజా? అతనే చింతపట్నం ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఫేమస్ పులికారు లేదు అతని మీద మనకి ఇదివరకే అనుమానాలు ఉన్నాయి. అడవిలో యాక్సిడెంట్లు, అడవిలో ఆత్మహత్యలు. అంటే నీ ఉద్దేశం ఆ పులిరాజు? ఉద్దేశం కాదు, అనుమానం, ఒక ఆశ. రఘు, నాకు చాలా నమ్మకం ఉంది. జానికి చనిపోలేదు, మనకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వు అసలే వెంటనే డ్యూటీలో జాయిన్. నేను ప్లాన్ ఆలోచిస్తాను.